హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న నెక్ పీస్ అయితే మీకు చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియోలో అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. కావాల్సినవి ఏంటో చూద్దాం. కావాల్సినవండి పర్ల్స్ కావాలి మనకు, ఇవి సీజెడ్ బీడ్స్ కావాలి, ఇలా కుందన్ కావాలన్నమాట. కుందన్ లాకెట్ ఒకటి కావాలండి. ఇక్కడ ఉంది కదా, ఈ లాకెట్ అయితే కావాల్సినవి. నేను ఆల్రెడీ గోల్డ్ కూడా మునుపు తీసుకున్నానండి, మేక్ చేసిందే. అది కూడా మీకు వీడియోలో షేర్ చేసుకున్నాను లాస్ట్ టైము. ఇప్పుడు ఏంటంటే ఇది 1 గ్రామ్ అనమాట, గోల్డ్ కాదు. పెండెంట్ వచ్చేసి ఇది 1 గ్రామ్ పెండెంట్. దీంతో నెక్ పీస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట మనమైతే. నేనైతే 2 వరుసల థ్రెడ్ పెట్టానండి ముందుగా అయితే. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పెట్టాక కొంచెము గ్లూతోని స్టిఫ్గా చేశానమాట. చేసేసి నేను గ్లూ ద్వారా ఎక్కించానమాట బీడ్స్ అయితే. ఈ సీజెడ్ బీడ్స్ అండి, 3mm సైజు. పర్ల్ కూడా 3mm సైజే అండి, రెండు సేమ్ సైజే. ఇక్కడ ఫస్ట్ 2 ఎక్కించుకున్నాను సీజెడ్ బీడ్స్ అయితే. తర్వాత ఒక పర్ల్ పెట్టుకున్నాను, మళ్ళీ అలాగే 2 సీజెడ్ బీడ్స్, పర్ల్ అలా పెట్టుకుంటూ మొత్తం కుచ్చుకున్నాను అనమాట. ముందైతే మనం నెక్ సైజ్ చూసుకోవాలండి, ఎంత పడుతుందో సైజుని బట్టి అయితే చూసుకోవాలి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ పడతాయి బీడ్స్ అయితే. కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని బీడ్స్ ఎక్కువ పడతాయి అనమాట. నాది కొంచెం హెల్తీగానే ఉంటుంది నా నెక్ అయితే. నేను కొన్ని బీడ్స్ ఎక్కువగానే తీసుకున్నాను. మనం ఒక్కొక్క స్టెప్కి వచ్చేసి పెంచుకుంటూ పోవాలన్నమాట. నేను వీడియోలో చెప్తూ ఉంటాను మీకు చేసేటప్పుడు. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే ఇలా పెట్టుకున్నానండి. నేను ఫస్ట్ హుక్ ఏం పెట్టుకోలేదండి దీనికైతే. వచ్చేసి థ్రెడ్ పెట్టుకుందాం అనుకున్నాను బ్యాక్ అయితే. ఇక్కడ చూసారు కదా, ఈ కుందని అటాచ్ చేశాను. ఒక లైన్ వరకు చూసాక ఇక్కడ హోల్స్ ఉన్నాయన్నమాట. 4 హోల్స్ ఇచ్చారు. కింద వచ్చి మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు ఆ హోల్కి అయితే. మళ్ళీ సేమ్ అదే కంటిన్యూగా నేను మళ్ళీ సేమ్ పర్ల్ పెట్టుకున్నాను, సీజెడ్ బీడ్ పెట్టుకున్నాను. అలాగే కంటిన్యూగా ఫస్ట్ లైన్ మొత్తము అలాగే చేసుకోవాలండి. చివరిలో వచ్చేసి మనకు బీడ్స్ పెంచుకుంటూ పోవాలన్నమాట. ఫస్ట్ లైన్ వచ్చి కరెక్ట్ కొంచెం తక్కువగా ఉండాలి. అలాగే నెక్స్ట్ లైన్ వచ్చి మళ్ళీ 2 బీడ్స్ పెంచుకుంటూ పోవాలన్నమాట మన సైజుని బట్టి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఒక బీట్ తక్కువ పెట్టుకోండి. ఇలా మొత్తం 1 లైన్ కుచ్చుకోవాలి మనమైతే. ఇక్కడ చూసారు కదా, ఈ లైన్ వరకు కుచ్చుకోవాలి చివర్లో అనమాట. ఇక్కడ బీడ్ ఉంది కదా, ఇవి పెంచుకుంటూ పోవాలన్నమాట మనం. ఇవి పర్ల్ బీడ్ వేసాను కదండి, అలా మనకు ఒక్కొక్క స్టెప్కి 2-3 ఎక్కువ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ నీట్గా వస్తుంది. ఇది మొత్తం ఫస్ట్ లైన్ అయిపోయిందండి. చేశాక చాలా బాగా అనిపించింది నాకైతే ఈ 2 కాంబినేషన్లో. ఇవి వచ్చి మంచి మెహందీ కలర్ గ్రీన్ అనమాట. పర్ల్ యాడ్ చేసే వరకు బాగా లుక్ వచ్చిందనమాట. నెక్స్ట్ అండి సేమ్ అదే విధంగా నేను థ్రెడ్తోనే మళ్ళీ కుచ్చానండి. సెకండ్ లైన్ కూడా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సెకండ్ హోల్లో ఉంది కదా, హోల్లో నుంచి తీసేసి మళ్ళీ ఇటు సైడ్ తీసుకొచ్చానమాట. దీనికి కూడా ఏం చేశానంటే లాస్ట్లో నేను 3 బీడ్స్ ఎక్కువ యాడ్ చేశానండి ఫస్ట్ లైన్ కన్నా. సెకండ్ లైన్ వచ్చేసి ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తే ఏంటంటే కొంచెం మనకు జారిండట్టు స్టెప్ బై స్టెప్ వస్తుందన్నమాట. అందుకే ఎక్కువ పెట్టుకోవాలి. సేమ్ అదేవిధంగా పై లైన్లానే కింద కూడా సేమ్ అదే విధంగా పర్ల్ బీడ్ ఎక్కించుకున్నాను అనమాట. 2 లైన్స్ కూడా సేమ్ మొత్తం అదే విధంగా ఎక్కించుకోవాలి. ఉన్న 4 లైన్స్ కూడా అదేవిధంగా. మీకు ఒక్కొక్కటి చూపిస్తే చాలా బోరింగ్గా ఉంటుంది కదండి, అందుకే నేనైతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నిడిల్తో కూడా పెట్టుకోవచ్చండి. నాకైతే ఫస్ట్ రూబీ పెట్టగానే ఏంటంటే హోల్ చిన్నగా అనిపించింది. నా చిన్న నిడిల్కి అయితే పట్టలేదనమాట. ఇది బెటర్ అనేసి నేనైతే గ్లూ 7000 ఉంటుంది కదండి, ఆ గ్లూ పెట్టి 1 నిమిషం అలా డ్రై అయ్యాక నేను ఇలా ఎక్కించడం స్టార్ట్ చేశాను. నాకు ఇలాగే ఈజీ అనిపించింది అనమాట. మీరు కావాలంటే ఫస్ట్ హోల్స్ ఉంటాయి కదండి, అలాంటి హుక్ నుంచి కూడా ట్రై చేయొచ్చు అనమాట. స్టార్టింగ్లో చూడండి, నేనైతే హుక్ ఏం పెట్టలేదు. నేను థ్రెడ్తో ట్రై చేద్దాం అనుకుని అయితే హుక్ ఏం పెట్టలేదు అనమాట, ఇలా వదిలేసాను. అలాగే 2 లైన్స్ అయిపోయాక 3 లైన్స్ సేమ్ అదే విధంగా కుచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ 2 లైన్స్ కుచ్చాం కదా, అదేవిధంగా థర్డ్ లైన్ కూడా కుచ్చేసాను. కాకపోతే ఇక్కడ బీడ్స్ పెంచుకుంటూ పోయాను అనమాట. చివరిలో వచ్చి అటు పెంచుకోవాలి, ఇటు పెంచుకోవాలి, 2 వైపులా 3 అలా పెంచుకుంటూ పోయాను అనమాట నేనైతే. మీకు కావాలంటే ఎక్కువ కూడా పెంచుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ పెట్టాక దానికి 3 పెట్టాను. తర్వాత సెకండ్ స్టెప్కి 3 అలా యాడ్ చేస్తూ వచ్చానమాట. పర్ల్ అయినా రూబీ అయినా మీ ఇష్టము. మీ దగ్గర ఏవి ఎక్కువ ఉంటాయి పెట్టుకోండి. చివరిలో ఏం కనిపించదు కదా మనకైతే ఎక్స్ట్రా. ఇప్పుడు 4th లైన్ అండి. సేమ్ 4th లైన్ కూడా అదే విధంగా అన్నీ కుచ్చేసుకోవాలన్నమాట. 1 డే స్పెండ్ చేస్తే అయిపోతుందండి. కొంచెం మనము ఏంటంటే థ్రెడ్ గమ్ పెట్టాక మనం కొంచెం వదిలేయాలి. ఇంకా సింగిల్ కలర్ అయితే మీకు ఈజీగా అయిపోతుందండి, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఏంటంటే పర్ల్ రూబీ ఇట్లా అటాచ్ చేసే వరకు ఏంటంటే నాకు చాలా టైం పట్టింది, 2 బీడ్స్ కాబట్టి. బట్ ఏంటంటే మీరు సింగిల్ బీడే అనుకోండి, ఓన్లీ రూబీసే అనుకోండి, ఓన్లీ పర్ల్సే అనుకోండి మీరు కుచ్చేది, ఇది తొందరగా ఎక్కిపోతాయి అనమాట. దానికి థ్రెడ్కి జాయిన్ చేసేసి ఎక్కియొచ్చండి. చూసారు కదా, చివరిలో అయితే ఇలా మొత్తం నేను కుచ్చేసుకున్నాను.
సైజ్ చూసుకొని కుచ్చేసుకున్నాను. తర్వాత ఇలాంటి థ్రెడ్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నానండి. దీనికేంటంటే పెద్ద నీడిల్ కావాల్సి ఉంటదండి. ఇప్పుడు నేను చూపించాను కదా! ఆ పెద్ద నీడిల్ అయితే కావాలి. దీనికేంటంటే ఇప్పుడు మనము మన కుచ్చుకున్న ఉన్నాయి కదా థ్రెడ్స్ అయితే ఆ నీడిల్‌కి పెట్టేసుకొని ఒక్కొక్కటి ఇప్పుడు మన 4 లైన్స్ కాబట్టి ఒకటేసారి 4 పెట్టకూడదండి. 2 పెట్టేసుకొని మనం చూడండి కొంచెం గట్టిగానే ఉంటుంది. కొంచెం గట్టిగా నొక్కితే వచ్చేస్తుందనమాట. అలా పెట్టి బయటికి థ్రెడ్ అయితే తీయాలి. తీసి గట్టిగా ముళ్ళు వేసుకోవడమే అండి. చాలా ప్రాసెస్ అయితే ఏం లేదు. కొంచెమే అనమాట. కొంచెం గట్టిగా ఉంటుంది ఇది మాత్రం. కొంచెం అది గట్టిగా అనుకోవాలి మనమైతే. అంతే. ఎందుకంటే థ్రెడ్ వేస్తే మనకి బాగా నిలుస్తుందండి వెనక. నేను అందుకే ఇలాంటిది ప్రిఫర్ చేశాను. మీరు కావాలంటే ఇది వద్దు మన దగ్గర లేదు అంటే మీరు 4 హుక్స్ ఉంటుంది కదా! అది కూడా ట్రై చేయొచ్చనమాట. అది కూడా ఈజీగా అయిపోతుంది మీకు. నాకు ఇలా కావాలని ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను. సేమ్ అదే విధంగా 2 లైన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ 4 లైన్స్ మొత్తము ఒక లైన్ ఎక్కించాం కదా! అలాగే 3 లైన్స్ కూడా అదే విధంగా ఎక్కించుకోవాలి. సేమ్ నీడిల్ పెట్టేసి బయటికి థ్రెడ్ పెట్టేయాలనమాట. పెట్టేసి మొత్తం ఒకటేసారి ముడి వేసేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చనమాట. ఇంకా నా ఛానల్‌లో వచ్చేసి మేకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న సెట్ అండి ఇదైతే. మార్కెట్‌లో అయితే గోల్డ్‌లో ఉన్నాయి. మనకైతే 1 గ్రామ్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. నేను ఈ మధ్య 1 గ్రామ్‌లో చూస్తున్నానండి. మునుపైతే నేను గోల్డ్ తీసుకున్నప్పుడైతే లేకుండే అనమాట 1 గ్రామ్‌లో అయితే. నేను తీసుకున్న సెట్ కూడా మీకు చూపించానండి. మల్టీ కలర్‌లో తీసుకున్నాను. లాస్ట్ వీడియోస్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. గోల్డ్ వీడియోస్ దాంట్లో ఉంటుంది. అప్పుడైతే ఇది లేకుండే అనమాట. కాకపోతే ఇది 2 కలర్స్ కాంబినేషన్ కదా అని ఇలా చేశానండి. చాలా బా వచ్చింది. చేశాక కలర్ కాంబినేషన్ అయితే గట్టిగా ముడి వేసుకుంటే అయిపోతుంది. మన సెట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను చూపించాను కదా! ఫైనల్‌గా అయితే ఇప్పుడు నేను పాలు యాడ్ చేస్తున్నాను దీనికి. దీనికి కావాల్సిన పాలు కావాలి. ఇది ఒకటి కావాలి. కొత్తిమీర దీని లోపల అటాచ్ చేసి ఇక్కడ నేను దీని లోపలైతే అటాచ్ చేస్తున్నాను. ఈ లాకెట్‌కి ఉంది కదండీ! ఊరిక కూడా అనేసేయచ్చు అనమాట. కొంచెం లూజ్ అంటే కొంచెం జారినట్టు ఉంటుందండి. ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలండి. లేదంటే ఇట్లే చుట్టేసేయండి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. మీకు ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూస్తే నేను ఎలా చేశానో చూపించాను మీకు. ఇలాంటివన్నీ చూసారు కదా! ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్లో మీరు కుందన్ ఇట్లా వస్తున్నాయండి కుందన్ లాంటివి అలావి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర అయితే పాలు ఉంది. ఆల్రెడీ ఇక్కడ పాలు వేసాం కదా మధ్యలో అయితే అలా యాడ్ చేశాను. ఇలా సింపుల్గా అయిపోయిందనమాట నా సెట్ అయితే. మొత్తం ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సాసీ పాల్స్ 3 mm సైజ్ అనమాట ఇవైతే సాసీ పాల్స్. ఇవి కూడా సీజెడ్స్ 3 mm సైజ్ అండి. ఈ రెండు సేమ్ సైజే తీసుకున్నాను నేనైతే. ఇలా మేక్ చేసుకున్నాను. దీంట్లో మీరు ఆనెక్స్‌లో చేసుకోవచ్చు. ఇంకా చాలా బీడ్స్ ఉంటాయండి అవైలబుల్‌గా. అవన్నీ చేసుకోవచ్చు అనమాట. అట్లా తక్కువ బడ్జెట్‌లో పడుతుంది అలాంటివి తీసుకుంటే. ఇది కొంచెం కాస్టే ఉంటాయండి బీడ్స్ అయితే. సోసీ పాల్స్ కాబట్టి కాస్ట్‌గా ఉంటాయి. ఈ ప్లేస్‌లో మీరు మామూలు పాలు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టాం కదా! మామూలు పాలు కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇంకా మీకు బడ్జెట్‌లో వస్తుందనమాట. ఇలా మెటీరియల్ తెచ్చుకొని కూడా చేసుకోవచ్చండి. ఇది గోల్డ్ రిప్లికా అండి. 18 కిలో వస్తుంది. 22 కిలో కూడా వస్తున్నాయి అనమాట ఈ మోడల్‌లో. నేను ఆల్రెడీ గోల్డ్ కూడా తీసుకున్నాను. నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ఇదేంటంటే మా పాపకి చేశాను. బట్ నాకు కూడా ట్రావెలింగ్‌కి యూజ్ అవుతుంది. 2 పర్పస్ అనమాట. కాకపోతే అప్పుడు ఏంటంటే గోల్డ్‌ది నేను సింగిల్ కలర్ తీసుకున్నాను. సింగిల్ రూబీస్ ఉంటాయి కదా! ఆ మోడల్‌లో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇలా పర్ల్ కాంబినేషన్‌లో చేశాను. ఎలా వస్తుందో చూద్దాం అనేసి అయితే నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చూడండి బాగా వచ్చింది. బట్ చేశానండి నాకైతే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారని మీకు చూపిస్తున్నాను. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నేను మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్పాను. ఇలా ఈజీగా మేక్ చేయొచ్చను. ఇదండి నాదైతే. వేసుకుంటే కూడా చాలా బాగుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.